అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను సింగపూర్‌లో మీ గోదావరి అమ్మాయి. ఈరోజు వీడియో టాపిక్ నేను కోవిడ్ వ్యాక్సినేషన్ సింగపూర్ రావడానికి అంత ఇంపార్టెంటా అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఈవెన్ దో రీసెంట్‌గా ఒక సిస్టర్ అడిగారనమాట. ఇట్లా వ్యాక్సినేషన్ కోసం అని చెప్పి. దానికోసం ఇంకా వీడియో క్లారిటీగా దీనికోసమే చేయాలని చెప్పి చేస్తున్నాను. డౌట్స్ లేకుండా అంత క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికి సింగపూర్‌కి జాబ్ కోసం రావాలంటే మీరు కంపల్సరీగా 2 డోస్ వ్యాక్సిన్, అలాగే ఒక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయించుకొని అది సర్టిఫికేట్ అప్ టు డేట్ ఉండాలి. ఆ 3 డోసెస్ అప్డేట్ అయింది మనం సబ్మిట్ చేయాలనమాట. అలా సబ్మిట్ చేస్తేనే మనకు వీసా వస్తది. మళ్ళీ అలా సబ్మిట్ చేసే సర్టిఫికేట్ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనకు కొన్ని వ్యాక్సిన్స్ ఏస్తారనమాట. హెపటైటిస్ వ్యాక్సిన్ ఒకటి, టీడాప్ ఒకటి. మనం డీపీటీ అంటాము. అదే డిప్తీరియా, పర్ట్యూసిస్, టెటనస్ కదా! ఇక్కడ టీడాప్ అంటారు అదే వ్యాక్సిన్ వీళ్ళు. ఆ వ్యాక్సిన్స్ వాళ్ళు మనకు వేసి అప్పుడు డ్యూటీ జాయిన్ అయ్యే ముందు చేస్తారనమాట. ఇక్కడికి నా బ్యాచ్‌మేట్ అంటే నాతో పాటు ఎగ్జామ్ రాసి నాతో పాటు ట్రావెల్ చేసిన బ్యాచ్‌మేట్‌కి ఏమైందంటే ఆ అమ్మాయి 3 డోసెస్ వేయించుకుందే సర్టిఫికేట్ అప్డేట్ చేసింది. దాంతోనే వీసా వచ్చింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అదే సర్టిఫికేట్ మళ్ళా మనం మనతో పాటు తెచ్చుకొని ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్‌లో అదే సర్టిఫికేట్ హార్డ్ కాపీ తెచ్చుకోవాలనమాట. ఆ హార్డ్ కాపీని మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్ ఉంటది. దాంట్లో అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేయడానికి చూసినప్పుడు తనకి చూపించలేదంట థర్డ్ డోసు. చూపించకపోవడం వల్ల ఏమైంది అనంటే, తననే మళ్ళా వ్యాక్సిన్ తీసుకోమని చెప్పారు ఇక్కడ బూస్టర్ డోసు. అది కాకుండా మేమందరం జాయిన్ అయిపోయాం డ్యూటీలో. మేము జాయిన్ అయిన వారం అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక వారం రోజులు రెస్ట్ అనమాట. మేమందరం వచ్చిన 2 వారాలకి డ్యూటీలో జాయిన్ అయిపోతే, తను ఒక వారం ఈ వ్యాక్సిన్ తీసుకొని ఒక వారం ఆగి తను జాయిన్ అవ్వాల్సొచ్చింది. కేవలం సాఫ్ట్‌వేర్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆ డోస్ తనకు చూపించకపోవడం వల్ల ప్రాబ్లమ్ వచ్చింది. పాపం తను చాలా బాధపడింది. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 వారాల పాటు పనేమి ఉండదు. మనం ఇక్కడ ఉన్న రోజులు మెయింటెనెన్స్ అయితే తప్పదు కదా! మనం రెంట్ కట్టుకోవడం అని గాని, తినడానికి, ఉండడానికి చాలా ఖర్చు అవుతూనే ఉంటది. వచ్చిన 2 వారాలకి వరకు జాబ్ ఉండదు మామూలుగా అది అందరికీ జరిగేది. కానీ ఈ అమ్మాయి 3 వారాలు ఆగిపోవాల్సొచ్చింది. అది బాధే కదా! తను చాలా చాలా బాధపడింది. ఆ టైంలో చాలా ఏడ్చింది కూడా పాపం. అది చూసి మాకు బాధనిపించింది. కానీ ఇంకెవరు ఏం చేయలేము. సో, అది ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో, కంపల్సరీగా మనకి కోవిడ్ వ్యాక్సిన్ 3 డోసెస్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలండి. మనం చూసుకోవాల్సిన విషయం అది. సరేనండి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న వీడియోనే. కాకపోతే కొంచెం క్లారిటీ కోసం చేద్దాం అనుకుంటున్నాను. చేశాను. సో, వీడియో నచ్చితే అలాగే ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుందనిపిస్తే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.